Venkat here. I'm a certified fitness trainer. I have been working as a fitness trainer from the past 15 years. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు, మన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు హార్ట్ అటాక్తో మరణించారు. అది కూడా ఎక్సర్సైజ్ చేస్తారు. సో ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ టాపిక్లో చాలామందికి కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సో రిపీటెడ్గా ఎక్సర్సైజ్ చేస్తే ఎందుకు చనిపోతున్నారు, ఎక్సర్సైజ్ చేస్తే చనిపోతారా, ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ బర్స్ట్ అవుతుందా అనేది చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంది. సో దాన్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా మన పునీత్ రాజ్ కుమార్ సార్కి ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తేనే హార్ట్ బర్స్ట్ అయిందని రిపోర్ట్స్లో ఎక్కడ కూడా రాలే ప్రస్తుతానికి. దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక మనిషి ఎక్సర్సైజ్ చేస్తా హార్ట్ బర్స్ట్ అయిందంటే దానికి సో మెనీ రీజన్స్ ఉంటాయి. ఫస్ట్, ఎక్సర్సైజ్కి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్కి సంబంధం, రిలేషన్ ఏమీ లేదు. రిలేషన్ ఎక్కడుందంటే, మీ హార్ట్ హెల్త్ ఎలా ఉందనేది మీరు మానిటర్ చేస్తున్నారా లేదా. ఒక మనిషి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి. ఒక మనిషి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి. వాళ్ళ ఈసీజీని ఒకసారి చెక్ చేసుకోవడం, వాళ్ళ బ్లడ్ వర్క్ని ఒకసారి చెక్ చేసుకోవడం, వాళ్ళ బీపీని ఒకసారి చెక్ చేసుకొని, సో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కుదిరితే గనక ఆక్సిమీటర్ యూజ్ చేసినా తప్పలేదు. మీకు ఏదైనా డౌట్ ఉందంటే, లేదంటే మీ హార్ట్ రేట్ ట్రాకర్ని మెయింటైన్ చేయడం బెటర్. అంటే ఒక మంచి వాచ్, ఫిట్బిట్ అని ఇలా డిఫరెంట్ వాచెస్ వచ్చేసినాయి కాబట్టి, సో అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మీ హార్ట్ రేట్ ఎంతవరకు మనం తీసుకెళ్తున్నాం, సో ఎప్పుడు ఎక్సర్సైజ్ ఆపాలి. కొంతమందికి ఎక్సర్సైజ్ చేయకముందే హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్స్ అవ్వచ్చు, లేకపోతే రాత్రి నిద్ర సరిగా లేకపోవడం అవ్వచ్చు, లేదంటే క్యాఫీన్ ఇంటేక్ ఎక్కువ అవడం వల్ల అవ్వచ్చు, లేదంటే టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. లేదా బీపీ ఇష్యూస్ అవ్వచ్చు. ఇలా ఇన్ని రీజన్స్ ఉండడం మూలంగానే హార్ట్ అటాక్స్ వస్తాయి అని బేసిక్గా స్టడీస్లో ప్రూవ్ అయింది. ఎందుకంటే రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ K11 ఫిట్నెస్ ఇండస్ట్రీ కో-ఫౌండర్ గారు కపాడియా గారు కూడా సేమ్ ఇలాగే హార్ట్ అటాక్ వచ్చింది. ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తా. అదొక చాలా బిగ్ లాస్ ఫర్ ఫిట్నెస్ ఇండస్ట్రీ. ఇండియన్ ఫిట్నెస్ ఇండస్ట్రీలోనే ఆయన ఒక లెజెండ్. అందరూ ఏమన్నారంటే ఏదో సప్లిమెంట్స్ వాడారు, ఏదో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకొని ఉంటారు అన్నారు. కానీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆయనకి కోవిడ్తో మరణించారని. అలాగే మన పునీత్ రాజ్ కుమార్ గారికి ఏమైంది అనేది అంటిల్ అండ్ అన్లెస్ రిపోర్ట్స్ వచ్చే వరకు మనకు తెలియదు. కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఈ సింపుల్ స్టెప్స్ని మనం ఫాలో అవ్వాలి. స్లీప్ 7 hours మినిమం ఉందా లేదా చెక్ చేసుకోండి. మీరు హైడ్రేషన్ థెరపీ ఎలా చేస్తున్నారు అనేది చెక్ చేసుకోండి. అంటే వాటర్ ఇంటేక్ ఎలా ఉంది, మినిమం 3.5 liters ఉందా లేదా, మీ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ హార్ట్ రేట్ ఎలా ఉంది, ఇవన్నీ మీరు మానిటర్ చేసుకోవాలి. చేసుకొని ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలామందికి ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఇతను టూ మచ్ ఆఫ్ కార్డియో చేశాడు, ఇతను టూ మచ్ ఆఫ్ థ్రెడ్మిల్ చేశాడు, అందుకే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు, అందుకే హార్ట్ అటాక్ వచ్చిందని అంటారు. మరి ఎంతసేపు చేయాలంటే ఎవరి దగ్గర ఒక ఆన్సర్ ఉండదు. ఇన్కంప్లీట్ కంటెంటే ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక బిగినర్ అయితే 150 నుంచి 160 minutes పర్ వీక్ చేస్తే చాలు. రోజుకి గంట సేపు 2 గంటలు థ్రెడ్మిల్ చేయక్కర్లా. ఎనీ కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ 150 నుంచి 160 minutes. మీరు ఒక అడ్వాన్స్డ్ పర్సన్ అయితే, అడ్వాన్స్డ్ లిఫ్టర్ అయితే 160 నుంచి 180 minutes మీరు కార్డియో వాస్కులర్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే చాలు. ఇంకొంతమంది వెయిట్ లాస్ బాగా అవ్వాలి, ఫ్యాట్ లాస్ బాగా అవ్వాలని హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్, హిట్ ట్రైనింగ్ అనేది బాగా చేస్తూ ఉంటారు. అది ఒక 1 hour 1.5 hours చేస్తానని చెప్తారు. అది కరెక్ట్ కాదు. దానికి కూడా ఒక లాజిక్ ఉంది. బేసిక్గా హిట్ వర్కౌట్స్ ఎంతసేపు చేయాలనేది స్టడీస్లో కనుక చూసుంటే, ఒక బిగినర్ అయితే 2 to 3 minutes చేస్తే చాలు. ఒక అడ్వాన్స్డ్ లిఫ్టర్ అయితే మ్యాక్సిమం 12 to 13 minutes. ఈ 12 to 13 minutesలో వాళ్ళ హార్ట్ రేట్ వచ్చి 80 to 85% ఆఫ్ హిస్ హార్ట్ రేట్ని మెయింటైన్ చేయగలిగితే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమి రావు. బట్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మాత్రం
ఈ హార్ట్ రేట్ ట్రాకర్ మాత్రం కంపల్సరీ యూజ్ చేయడం చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఇంకో స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే కొంతమంది ఎక్సర్సైజ్ స్ప్రింట్స్ ఎక్కువ చేస్తుంటారు, ఎజిలిటీ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేస్తారు. సో స్ప్రింట్ ఎక్సర్సైజెస్ అని, అథ్లెటిక్ డ్రిల్స్ అని డిఫరెంట్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. వీళ్ళ హార్ట్ రేట్ అనేది ఎంతవరకు ఉండాలి అనేది వాళ్ళకి ఒక డౌట్. సో వాళ్ళు కూడా 80 to 85% హార్ట్ రేట్ ఉండాలి అంతే, ఆ మ్యాక్సిమం హార్ట్ రేట్. కానీ ఎంతసేపు ఉండాలంటే 2 to 3 minutes ఉంటే చాలు. అది కూడా బిగినర్స్ చేసే ఎక్సర్సైజెస్ కాదు, హిట్ వర్కౌట్స్ కూడా బిగినర్స్ చేసే ఎక్సర్సైజెస్ కాదు. అది మీరు తెలుసుకోవాలి. ఏ ఎక్సర్సైజెస్ చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎందుకు చేయాలి, దాని పర్పస్ ఏంటో మీకు తెలిస్తేనే ఆ ఎక్సర్సైజ్ని మీరు అటెంప్ట్ చేయాలి. అంతే తప్పితే తెలియకుండా అటెంప్ట్ చేయొద్దు. వాళ్ళు ఎవరో పక్కన వాళ్ళు చేశారని చెప్పి మనం కూడా హిట్ వర్కౌట్ చేద్దాం, మా ఫ్రెండ్ ఎవడో 10 kgs తగ్గాడని చెప్పి మనం కూడా అదే వర్కౌట్ చేద్దాం అనేది లేదు. మీ బాడీకి ఎలాంటి ఎక్సర్సైజెస్ సూట్ అవుద్ది, మీ బాడీ కండిషన్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ స్టామినా ఏంటి, దీన్ని బట్టి బేస్డ్ ఆన్ దట్ స్లోగా గ్రాడ్యువల్గా మీ VO2 మ్యాక్స్ని పెంచుకుంటే, మ్యాక్సిమం ఆక్సిజన్ కన్జంప్షన్ని మీరు పెంచుకోగలిగితే, లంగ్ కెపాసిటీని పెంచుకోగలిగితే ఎటువంటి ఇష్యూస్ రావు. అలాగే ఎలాంటి ఎక్కువ ఏదో డిఫరెంట్ ఫుడ్స్ తిని హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు. డిఫరెంట్ ఫుడ్స్ తినడం కాదు, మీరు తినే ఫుడ్ ప్రాపర్ టైమింగ్ అనేది మీకు తెలియాలంతే. ఒక ఫుల్ ప్లేట్ బిర్యానీ తిని ఎక్సర్సైజ్ చేస్తే బ్రీతింగ్ ఇష్యూసే వస్తాయి, బేసిక్గా హార్ట్ పాల్పిటేషన్సే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏ ఫుడ్ ఎప్పుడు తినాలనేది తెలిస్తే చాలు. ఇంకొంతమంది ఏమంటారంటే బాగా వెయిట్ ట్రైనింగ్ డైలీ 2 hours 3 hours చేయడం మూలంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటారు. వీళ్ళకి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే అసలు వెయిట్ ట్రైనింగ్ ఎన్ని సెట్స్ చేయాలనేది మీకు తెలియాలి. మీరు ఒక బిగినర్ అయితే 6 to 8 sets, ఈచ్ మజిల్ 6 to 8 sets పర్ వీక్ చేస్తే చాలు. అది తక్కువ అని అనుకుంటారు. సో మోర్ దాన్ 6 to 8 sets చాలు. మీరు ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే, అంటే మీరు రెగ్యులర్గా ఒక 8 to 9 months నుంచి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కనుక 10 to 12 sets, ఈచ్ మజిల్ 10 to 12 sets ఒక వీక్లో మీరు హిట్ చేయగలిగితే చాలు. అదే అడ్వాన్స్ లిఫ్టర్ అయితే మ్యాక్సిమం నో మోర్ దాన్ 15 sets, అంతమించి అక్కర్లే. సో మీ మసిల్ గ్రోత్ కానీ మీ ఫ్యాట్ లాస్ కానీ దట్ మచ్ ఆఫ్ వర్కౌట్ మీకు సరిపోతుంది. అంతకుమించి ఓవర్ ట్రైనింగ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఉండవు, లాసెస్ ఉంటాయి. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది అదొక వర్క్, అదొక పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఏం లేదు. దానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటిని బట్టి మనం హెల్త్ కండిషన్ బట్టి ఎప్పటికప్పుడు మన ECG చెక్ చేసుకోవడం, అలాగే మీ BP చెక్ చేసుకోవడం, హార్ట్ రేట్ని మానిటర్ చేసుకోవడం వల్ల మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో గైస్, ఐ హోప్ యూ లైక్ ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఎక్సర్సైజ్కి హార్ట్ ప్రాబ్లమ్స్కి రిలేషన్ లేదు, వాళ్ళ లైఫ్ స్టైల్ దీన్ని బట్టి ఉంటుంది. సో పునీత్ రాజ్కుమార్ గారు ఒక మంచి సూపర్ యాక్టర్ మాత్రమే కాదు, గుడ్ హ్యూమన్ బీయింగ్ కూడా. సో అది తెలియగానే నాకు చాలా బాధగా ఉంది. సో గైస్, సీ యూ. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarakonda. Please subscribe to Mirror TV.